తమలపాకు 10,000 సంవత్సరాలకు పైగా మన సంస్కృతిలో భాగం. రోజువారీ ఆచారాల నుండి, పండుగలు, కుటుంబ విధుల నుండి ప్రథమ చికిత్స వరకు తమలపాకు అనేక ప్రయోజనాల నిల్వగా ఉంది. ఆధునిక శాస్త్రం మరియు పరిశోధనలు ఇప్పుడు తమలపాకు యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను నిర్ధారించాయి. కానీ మన పూర్వీకులు ఈ ఆకుపచ్చ నిగనిగలాడే పవర్ ప్యాక్డ్ ఆకు లక్షణాలు ఎన్నెన్నో. తమలపాకు చెట్టుకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వివిధ హిందూ దేవతలు చెట్టు యొక్క వివిధ భాగాలలో నివసిస్తారు. ఇది దేవతలతో సంబంధాన్ని సులభతరం చేసే స్వచ్ఛమైన పదార్థం. తమలపాకు ఏకాగ్రత స్థాయిలను మరియు మానసిక చురుకుదనాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తమలపాకులు పూజలు, వివాహాది శుభకార్యాలలోనే కాదు, వాస్తు దోషాలను తొలగించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి, లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి తమలపాకుల ఉపయోగం అంతా ఇంత కాదు. తమలపాకులతో ఎన్నో రకాలైన జ్యోతిష్య దోషాలకు నివారణ దొరుకుతుందని పండితులు చెబుతున్నారు. తమలపాకులతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. తమలపాకులు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైనవని అంటారు. అందుకే తమలపాకులకు పూజలలో ప్రముఖమైన స్థానం ఉంటుంది. అటువంటి తమలపాకులను భగవంతునికి నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తారు. ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతునికి సమర్పిస్తే కోరుకున్నవి సిద్ధిస్తాయని చెప్తారు. మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయుడికి ఆకు పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తారు. రోగాల నివారణ అవుతుందని, కష్టాలు తొలగిపోతాయని చెప్తున్నారు. కుటుంబంలో గొడవలు, చెడు దృష్టి ఉంటే తమలపాకులతో పరిహారం కావచ్చని చెబుతారు. తమలపాకులు వాడడం వల్ల చెడు దృష్టి కూడా తొలగిపోతుందని చెబుతున్నారు. ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే 6 గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుందని చెబుతారు. అంతేకాదు, కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల తొలగిపోతాయని చెబుతున్నారు. ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతుంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాలిస్తే మంచి ఫలితం ఉంటుందని, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుందని చెబుతున్నారు. తమలపాకులను పూజ చేసేటప్పుడు దేవుని ముందు కలశంలో ఉంచుతారు. తాంబూలంలో తమలపాకులను ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూల సేవనమో మన సంప్రదాయం. తమలపాకుల రసమును గొంతు నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ తమలపాకులకు నూనె రాసి కొద్దిగా వేడి చేసి ఛాతిపై ఉంచుతారు. తమలపాకులకు నెయ్యి రాసి గాయాలకు కట్టుకడతారు.